సజ్జల భార్గోరెడ్డి అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించగా సుప్రీంకోర్టు బెయిల్ను తిరస్కరించింది. ఇటువంటి కేసుల్లో అంత సులభతరంగా బెయిల్ ఇవ్వడం కుదరదు అనే విషయం తేల్చి చెప్పింది. అంటే సులభతరంగా వస్తే ఇంకా రెచ్చిపోతారంటూ సుప్రీంకోర్టు ఇక్కడ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అలాగే బెయిల్కు సంబంధించి ఇవ్వడం కుదరదని చెప్తూనే ఆ తర్వాత సంబంధిత కోర్టులను ఆశ్రయించవచ్చని అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి కాకుండా అంటే ఈ కేసుతో పాటు చాలా కేసులు కూడా సజ్జల భార్గోరెడ్డి పైన ఇప్పటికే నమోదయ్యి ఉన్నాయి. గతంలో వైసీపీకి సంబంధించి సోషల్ మీడియాని నడిపించింది, ప్రస్తుతం నడిపిస్తుంది సజ్జల భార్గోరెడ్డి. వైసీపీ సోషల్ మీడియాలో ఏ రకంగా అసభ్యకర పోస్ట్ చేస్తూ ఉంటారో అందరికీ తెలుసు. ఏ రకంగా ఇతరుల మీద అసభ్యకరంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు చేయడం, ఎవరో కూడా చూడలేనటువంటి పోస్టులు చేయడం, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. అంటే ఏ రకంగా వ్యవహరించారనేది మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇటువంటివి కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పోస్టులు కానీ ఇవన్నీ పెడుతున్న ఏదైతే వ్యవహారం ఉందో ఇది సరైన పద్ధతి కాదు అనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎవరు కూడా ఇలా చేయొద్దనేది సుప్రీంకోర్టు చెప్తున్నమాట. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు అప్రస్తుతం, తప్పు ఎవరు చేసినా తప్పే అనేది ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే సులభతరంగా అంత సులభంగా బెయిలిస్తే ఇతరులు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుందనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఇక సజ్జల భార్గోరెడ్డి సోషల్ మీడియా వ్యవహారం ఇవన్నీ మనకు తెలుసు. అంటే ఎవరైనా సరే సోషల్ మీడియాలో అంటే బయట ఎవరైనా యాక్టివ్గా ఉన్నా ప్రశ్నించినా, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా సరే ఎలా అణచివేయాలి అనే ధోరణితోని వైసీపీ వెళ్ళింది. అదే రకంగా వైసీపీ వారి సోషల్ మీడియా వారందరినీ టార్గెట్ చేస్తూ వచ్చేది. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఇష్టారీతిన అసభ్యకరంగా పోస్టులు పెడుతూ వచ్చేవారు. మానసికంగా దెబ్బతీసే రకంగా పోస్టులు పెట్టేవారు. మొత్తంగా రాష్ట్రంలో జరిగిన ఆ సోషల్ మీడియా వ్యవహారం, ఆ తతంగానికి సంబంధించి సజ్జల భార్గోరెడ్డి ముందుండి నడిపించారు. సజ్జల భార్గవ్ మీద ఇప్పటికే పలు కేసులు నమోదయ్యి ఈ కేసులకు సంబంధించి ఒకవైపున ప్రభుత్వం విచారణ చేస్తూ ఉంది. ఇంకా విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి సజ్జల భార్గోరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్పష్టం చేసింది. బెయిల్ ఇవ్వడం కుదరదు, ముందస్తు బెయిల్ అంటూ తిరస్కరించింది. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడుతూ డిబేట్లో పాల్గొంటున్నారు ముప్పాల సుబ్బారావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, అడ్వకేటు, అలాగే రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కృష్ణకాంత్ గారు అడ్వకేటు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ సుబ్బారావు గారు, సజ్జల భార్గో